ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. నిన్న వాల్ స్ట్రీట్ జర్నల్ పేపర్లో ఎలన్ మస్క్, వివేక్ రామస్వామి కలిపి ఒక వ్యాసం రాశారు. దాంట్లో వాళ్ళు ఏం చేయబోతున్నారు, ఎలా చేయబోతున్నారో ప్రస్తావించారు. వాళ్ళ ఆ వ్యాసం చదివిన తర్వాత వాళ్ళ భావాలను మీతో షేర్ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం. ఎలా ఉందంటే వాళ్ళు చెప్పింది ఒక పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అసలు అమెరికాలో మొట్టమొదటి రిపబ్లిక్గా మనం గర్వంగా చెప్పుకొని ఎందుకు దీన్ని మొదలుపెట్టాం అంటే, రాజులెవరు, నియంతలెవరు, ఎవ్వరూ కూడా వాళ్ళకి జవాబుదారీతనం లేనటువంటి వాళ్ళకి పాలించే హక్కు ఉండకూడదు, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రతినిధులకే పాలించే హక్కు ఉండాలనేటువంటిదే మనం 1776లో ఈ రిపబ్లిక్ని స్థాపించాం. ప్రజలే ప్రభుత్వాన్ని నడపాలి, అంతేగాని ఎటువంటి జవాబుదారీతనం లేనటువంటి వాళ్ళు, ఎన్నిక కానటువంటి వాళ్ళు, ఈ యంత్రాంగం ఏదైతే ఉందో బ్యూరోక్రసీ, వాళ్ళు ప్రభుత్వాన్ని నడపకూడదు. వాళ్ళు మనం చెప్పినటువంటి ఆజ్ఞలు పాటించేటట్టు వరకే ఉండాలి, అంతేగాని వాళ్ళు మన మీద ఎక్కిపోయి వాళ్ళే అసలు మొత్తం పరిపాలన నడపటం అంటే ఇది రిపబ్లిక్ యొక్క ప్రధాన ఉద్దేశానికి భంగం కలిగించినట్టు, ప్రజాస్వామ్యానికి తుట్లు పొడిచినట్టు. ఇది నా ఉద్దేశం ఎవరికైనా వర్తిస్తుంది, భారత్కైనా వర్తిస్తుంది, అక్కడైనా వర్తిస్తుంది, అమెరికా అయినా. ఇది వాళ్ళిద్దరు ఎలన్ మస్క్, వివేక్ రామస్వామి వాళ్ళ మాట్లాడింది. వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ బ్యూరోక్రసీ అనేది రాజ్యాంగం ఏదైతే చెప్పిందో దానికి అతీతంగా మించిపోయి రెగ్యులేషన్స్ అన్ని తయారు చేస్తున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కూడా వీళ్ళ రెగ్యులేషన్స్ ఉంటున్నాయి. వేలకు వేల రెగ్యులేషన్స్ అమెరికాలో వచ్చి పడ్డాయి. ఇవన్నీ కూడా ఎటువంటి అకౌంటబిలిటీ లేనటువంటి ఈ బ్యూరోక్రసీ తయారు చేసినాయి. వీటిని మొత్తాన్ని మేము సమీక్షిస్తాం. ఇది మొట్టమొదట వాళ్ళు చెప్పింది. 3 ప్రధాన ఉద్దేశాలు మాయి. ఒకటి, ఈ రెగ్యులేషన్స్ అన్నిటినీ కూడా సమీక్షించటం. ఈ బ్యూరోక్రాట్స్ కాంగ్రెస్ చేసినటువంటి చట్టాలని, వాళ్ళు తీసుకొచ్చిన రెగ్యులేషన్స్ని మేము టచ్ చేయం, ఎందుకంటే అది మాకు పవర్ లేదు. అసలు ఎటువంటి అకౌంటబిలిటీ లేనటువంటి ఈ బ్యూరోక్రాట్స్ ఎలా అధికారాన్ని వాళ్ళు చేజెక్కించుకొని అసలు ఎలా దీన్ని పరిపాలనని వాళ్ళ చేతిలోకి తీసుకున్నారనేదే వాళ్ళు ప్రధానమైన ఫోకస్ దాని మీద చేశారు. కాబట్టి ఆ రెగ్యులేషన్స్ అన్నిటిని స్టడీ చేసేసి అనవసరమైనవి తీసేస్తాం, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయి తీసేస్తాం. ఇలా మొత్తం రెగ్యులేషన్స్ని సమీక్షించేసి ఎన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుందో అన్ని తగ్గిస్తాం. అంటే ప్రభుత్వ నియంత్రణ అనేది ఎక్కడైతే అవసరం అవుతుందో అంతవరకే ఉంచుతాం తప్పితే అది ప్రజల మీద అనవసరం భారం కాకూడదు, ప్రజల్ని హెరాస్ చేసే పరిస్థితిలో ఉండకూడదు రెగ్యులేషన్స్ అనేవి. ఇది వాళ్ళు చెప్పింది. దీనికి ఎప్పుడైతే రెగ్యులేషన్స్ తగ్గిస్తామో ఆ మేరకు ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా తీసేస్తాం. క్లియర్గా చెప్పారు వాళ్ళు. అంటే ఇప్పుడున్న సిబ్బందిని తగ్గిస్తాం. అయితే వాళ్ళు చెప్తున్నారు, మాకు వాళ్ళ మీద ఏం వ్యక్తిగత ద్వేషం లేదు, కాకపోతే అవసరం లేదు, ఇది ప్రభుత్వ ఖర్చులు తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ప్రభుత్వ పాలనలో సంస్కరణలు రావాల్సినటువంటి అవసరం ఉంది. మీరు రాజ్యాంగానికి విరుద్ధంగా రెగ్యులేషన్స్ ఎలా ఇస్తారు? రాజ్యాంగం చెప్పని అంశాల్లో కూడా మీరు ఎన్నిట్లో రెగ్యులేషన్స్ ఇచ్చారు? అసలు మీకు ఎక్కడుంది పవర్? మూడోది, ఖర్చు తగ్గిస్తాం. అనవసర ఖర్చుని తొలగించేసి ఫెడరల్ ఖర్చు, మనం కేంద్ర ప్రభుత్వం అంటాం, వాళ్ళు ఫెడరల్ అంటారు, ఫెడరల్ గవర్నమెంట్ మొత్తం ఖర్చును కూడా కుదిస్తాం. ఈ 3 వాళ్ళు చెప్పింది. రెగ్యులేషన్స్ని సమీక్షించేసి ఎంతవరకు ప్రూవ్ చేయాలో అంతవరకు ప్రూవ్ చేస్తాం,
ఆ మేరకు సిబ్బందిని తగ్గిస్తాం, అవసరమైన మేరకే ఖర్చులు ఉంచుతాం, మిగతా తీసేస్తాం. దానికి కొన్ని ఉదాహరణలు ఇచ్చారండి, నేను చెప్తాను. సిబ్బంది విషయంలో మళ్ళీ మర్చిపోతానేమో. సిబ్బంది తీసేస్తారంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము మా మొత్తం యంత్రాంగంతో మాట్లాడి ప్రెసిడెంట్ వీళ్ళందరితోటి వీళ్ళని ఏ విధంగా బయట ప్రైవేట్ సెక్టర్ అబ్జర్వ్ చేసుకోవడానికి వీలుంటుందో అంతవరకు ప్రైవేట్ సెక్టర్లో అబ్జర్వ్ చేసుకునే పరిస్థితి చేస్తాం, వాళ్ళని రోడ్డు మీద పడేయటం మా ఉద్దేశం కాదని కూడా చెప్పారు వాళ్ళు. తర్వాత వాళ్ళు కొన్ని అయితే చాలా అసలు వాళ్ళకు ఉదాహరణలు ఇచ్చారు. ఎలా దీన్ని తగ్గించడం అంటే, వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ ప్రభుత్వం ఎలా ఖర్చు పెడుతుంది. ఉదాహరణకి వాళ్ళకి పబ్లిక్ బ్రాడ్కాస్టింగ్, వాళ్ళకి రేడియో ఉంటుంది, ఇంకేదో ఉన్నాయి పబ్లిక్ బ్రాడ్కాస్టింగ్ అంటే ప్రభుత్వం నడిపేటువంటి రేడియోలు, లేకపోతే ఇన్ఫర్మేషన్, ఇదంతా కూడా ఎందుకు ప్రభుత్వం నడపాలి? ఎంత ఖర్చు పెడుతున్నాం? $535 మిలియన్ దాని మీద ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్నాం. స్ట్రైట్ అవే తీసేస్తాం, అసలు వద్దు అది మాకు అది చెప్పడం చూడండి. అట్లానే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్కి అమెరికా $1.5 బిలియన్ సహాయం చేస్తాం. మరి వాటిని స్పెసిఫై చేయలేదు ఆర్టికల్లో. మరి వాళ్ళ ఉద్దేశం ఏంటి? నాటోకి ఎక్స్ట్రా ఇస్తున్నారు, ఇట్లా ఏ ఉద్దేశమో తెలియదు, కానీ $1.5 బిలియన్ ఇస్తున్నారు, దాన్ని కూడా సమీక్షిస్తాం. మూడోది, ప్లాన్డ్ పేరెంట్హుడ్ అనే పేరుతోటి ఈ ప్రోగ్రెసివ్స్ వచ్చేసి వాళ్ళు ప్రభుత్వ డబ్బులు $300 మిలియన్ దీనికి ఖర్చు పెడుతున్నారు, ఇవన్నీ తీసేస్తాం. ఇలా వరుసగా అసలు మొత్తం వాళ్ళు చెప్పింది ఏంటంటే, సంవత్సరానికి ఫెడరల్ బడ్జెట్లో $500 బిలియన్ ఖర్చును తగ్గిస్తామని చెప్పారండి. వాళ్ళు క్లియర్గా చెప్పుకొచ్చారు. మెడికెయిడ్లో కూడా మేము కాంగ్రెస్ ఏదైతే పాస్ చేసిందో, అంటే పార్లమెంటు, మనం వాళ్ళు కాంగ్రెస్ అంటే మన పార్లమెంటు పాస్ చేసిన వాటిని మేము టచ్ చేయం. పార్లమెంటుకి సంబంధం లేకుండా ఎగ్జిక్యూటివ్ కొన్ని ఎక్స్ట్రా రెగ్యులేషన్స్ ఇచ్చి ఎక్స్ట్రా ఖర్చులు తీసుకొచ్చుంటే వాటిని కట్ చేస్తాం. చాలా స్పష్టంగా అసలు ఏంటంటే వాళ్ళు చెప్పింది, గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ని మొత్తాన్ని సమీక్ష చేస్తాం. వాళ్ళకు ఉదాహరణ చెప్పారు. పెంటగన్, అమెరికా రక్షణ దీనికి హెడ్ క్వార్టర్స్ పెంటగన్, వాషింగ్టన్ DC పక్కన నార్త్ వర్జీనియాలో ఉంటుంది. ఈ పెంటగన్ అసలు 7 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా ఆడిట్టే లేదట. $800 బిలియన్ సంవత్సరానికి ఖర్చు పెట్టేది ఆలోచించుకోండి. ఎంత అమౌంట్, మీరు అసలు కళ్ళు తిరిగిపోతాయి అది మీరు ఆలోచిస్తే. 800 అంటే 64 లక్షల కోట్ల, ఎంతో తెలుగులో అది రూపాయల్లోకి మారిస్తే $800 బిలియన్ ఖర్చు పెట్టే రక్షణ విభాగం పెంటగన్కి 7 సంవత్సరాల నుంచి ఆడిట్ జరగట్లేదంటే ఏం జరుగుతుందండి అక్కడ? అన్ని చేస్తాం. దీనికోసం ఏంటి, మేమేం ప్రభుత్వంలో ఉండం, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి సహాయం చేస్తాం, వాళ్ళకి సూచనలు చేస్తాం. మంచి ప్రభుత్వంలో ఉన్నటువంటి టెక్నాలజీకి సంబంధించిన వాళ్ళు లీన్ డిపార్ట్మెంట్ ఒకటి తయారు చేసుకొని వాళ్ళు ఈ గవర్నమెంట్ ఎఫిషియన్సీ, డోగే, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ, దానికి మేము వాళ్ళ మా ఇన్పుట్స్ వాళ్ళకి ఇస్తాం, వాళ్ళ దగ్గర నుంచి అసిస్టెన్స్ తీసుకుంటాం. మేము ఏదైతే ప్రెసిడెంట్ చెప్పాడో జూలై 4, 2026 లోపల అమెరికా ప్రజలకి బహుమతి ఇస్తాం, ఇది వాళ్ళు చెప్పింది. నాకు అది విన్న తర్వాత నాకు ఒక్కటి అనిపిస్తుందండి, మరి ఇంతగా వాళ్ళు చెప్పారు కదా, మనం ఎక్కడున్నాం? భారత్ ఎక్కడుంది? ఈ పరిపాలనా సంస్కరణలో భారత్ ఎక్కడుంది? అది కూడా మనం ఆలోచించుకోవాలి కదా. ఎందుకంటే మోడీ కూడా 2014 వచ్చిన తర్వాత తన స్లోగన్ ఏంటంటే, మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్. దట్ ఇస్ గుడ్. అదే ఇప్పుడు వీళ్ళు చెప్పింది కూడా అదే. అక్కడ ఎవరు ఇంతవరకు దాన్ని టచ్ చేయలేదు, కానీ మోడీ దాని మీద మొదలు పెట్టాడు. అమెరికా అంత దారుణంగా లేదు, భారత్లో మొదలుపెట్టాడు. మీకు గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వ సిబ్బంది అదివరకు కన్నా పెరగల నంబర్, మర్చిపోవద్దు అది. రెండోది, ఆయన పెన్షన్ రిఫార్మ్స్ తీసుకొచ్చాడు.
ఈ పెన్షన్ రిఫార్మ్స్ అనేది కూడా దాంట్లో భాగం, పరిపాలనా సంస్కరణలో భాగం. అగ్నిపథ్ తీసుకొచ్చారు. అగ్నిపథ్ చాలా మందికి అంటే ఇదేమన్నా ఉద్యోగ కల్పనకి డిఫెన్స్ ఉండదండి. చాలా మంది దీని గురించి ఏదేదో మాట్లాడుతున్నారు. ఎందుకంటే బీహార్ వాళ్ళు, హర్యానా వాళ్ళు, వాళ్ళందరికి అదే లైఫ్ అండ్ డెత్ అగ్నిపథ్, అగ్నివీర్ స్కీమ్ కాబట్టి దాన్ని పునరుద్ధరించాలి. ఉద్యోగాల కోసం ఉద్యోగాల కల్పన రక్షణలో జరగదు. రక్షణ ఏంటంటే దేశ అవసరాలకి ఎఫెక్టివ్గా ఎలా చేస్తే బాగుంటుందో అలా చెయ్యాలి. అంతేగాని నాకు ఉద్యోగం కావాలి కాబట్టి, నిరుద్యోగ సమస్య వస్తుంది కాబట్టి మా రక్షణ ఉద్యోగాలను తీసేయొద్దు అనేటువంటిది కరెక్ట్ కాదు. అక్కడ ఖర్చు తగ్గిస్తే అది అధునాతన యంత్రాలు కొంటారు, అధునాతన అస్త్రాలు కొంటారు, ఎందుకు చేస్తారు. సో ఇది ఆ సంస్కరణ తీసుకొచ్చారు, అగ్నిపథ్ తీసుకొచ్చారు. అట్లానే అప్సలేట్ చట్టాలని మోడీ వచ్చిన తర్వాత ఎన్నో చట్టాలని సమీక్షించి ఒక వింగ్ పెట్టేసి పిఎంఓ ఆఫీస్లో అవి రివ్యూ చేసి ఎప్పటికప్పుడు ఆ చట్టాలని పార్లమెంట్లో పెట్టేసి తీసేస్తున్నారు. వెరీ గుడ్ డెవలప్మెంట్. అట్లానే టెక్నాలజీని మ్యాక్సిమం యూటిలైజ్ చేశాడు మోడీ. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా లక్షలాది కోట్ల రూపాయలు ఆదా చేశాడు. దానికన్నా ముఖ్యంగా చాలా త్వరితగతిన అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలో బ్రహ్మాండంగా ఉపయోగిస్తున్నారు. కాకపోతే ఇది చాలదండి. జరుగుతున్నాయి, ఖచ్చితంగా జరిగినాయి. మోడీ వచ్చిన తర్వాత పాలనా సంస్కరణలు డెఫినెట్గా అదివరకుతో పోలిస్తే చాలా మెరుగ్గా జరిగినాయి. కానీ ఇది చాలదు. ఇంకా రెగ్యులేషన్స్, లైసెన్స్ రాజ్ అవలక్షణాలు బలంగా ఉన్నాయి భారత్ బ్యూరోక్రసీలో. దీన్ని తొలగించాల్సిన అవసరం ఉంది. వార్పూట్లో దీని మీద ఒక వింగు ఎఫెక్టివ్గా పనిచేసి ఏ రెగ్యులేషన్స్ అవసరం లేదు. ఇప్పుడు ఎలన్ మస్క్, వివేక్ రామస్వామి చేస్తున్నటువంటి పని భారత్లో కూడా ఆ స్పిరిట్ తోటి భారత్లో కూడా ఏ రెగ్యులేషన్స్ ఇంకా తొలగించడానికి అవసరం ఉందో, ప్రభుత్వానికి అవసరం లేని వాటిని ఇంకా ప్రభుత్వం ఏదైతే నిర్వహిస్తుందో వాటన్నిటిని తీసేయాల్సినటువంటి అవసరం అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంది. కొన్ని చేసింది మోడీ. దీంట్లో కొన్ని విధాన పత్రాన్ని ప్రకటించింది. మేము స్ట్రాటజిక్ డిపార్ట్మెంట్స్లోనే ప్రభుత్వ రంగాన్ని ఉంచుతాము, మిగతా వాటి మాకు సంబంధం లేదు, తీసేస్తాం, మాకు వ్యాపారాలు చేసుకునే టైం ప్రభుత్వానికి ఉండదు, ప్రభుత్వ పనులు చేస్తుంది. రోడ్లు వేయటం, కామన్ గుడ్స్కు సంబంధించినటువంటి మౌలిక సౌకర్యాలను మెరుగుపరచటం, విద్య మీద ఖర్చు పెట్టడం, ఆరోగ్యం మీద ఖర్చు పెట్టడం, ఇవి మా ప్రాధాన్యతలు. అంతేగాని ఒక వ్యాపారం చేయటం మా ప్రాధాన్యత కాదు. చాలా కరెక్ట్గా ఆలోచించారు, కానీ అమల్లో ఎక్కడో లోపం జరుగుతా ఉంది. ప్రజాస్వామ్య దేశంలో అమలు చేయటం ఒక్కొక్కసారి చాలా కష్టసాధ్యమైన పని. ప్రజల్ని ఒప్పించుకొని చేయాలి. ఇక్కడ ప్రజల్ని నొప్పించి చేయటం కష్టం. నొప్పిస్తే రెండోసారి రాలేరు అధికారంలోకి. నువ్వు చేయాలన్నా కూడా నువ్వు అధికారంలో ఉండాలి. అధికారం లేకపోతే ప్రయోజనం ఏముంది? అది మోడీకి బాగా తెలుసు. అందుకని ఎంత మేరకు చేయగలగాలో అంతవరకే చేస్తూ ఉన్నాడు. రెండోది, దీంట్లో ప్రధాన అడ్డంకి నాకు కనపడుతుంది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలండి. పాలనా సంస్కరణలు కేంద్రం ఎంత క్విక్గా అబ్జర్వ్ చేసుకొని చేస్తుందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో రాష్ట్ర ప్రభుత్వాలు వెళ్తున్నాయండి. అన్నీ కాకపోయినా చాలా. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం అప్పటికేం చేస్తుంది? ఇన్సెంటివ్స్ పెడుతుంది. ఉదాహరణకి డిస్కమ్స్ దాన్ని మెరుగుపరచడం కోసం చాలా ఇన్సెంటివ్స్ తీసుకొచ్చినాయి. అయినా అమలు చేయని రాష్ట్రాలు చాలా ఉన్నాయండి. ఇది కాబట్టి వాళ్ళ ప్రధాన అడ్డంకి నాకేం కనపడుతుందంటే రాష్ట్ర ప్రభుత్వాలు పాలనా సంస్కరణలపై దృష్టి సారించట్లేదు. దీనికి అవసరమైతే ఇంకా మరింత ఇన్సెంటివ్స్ ఇచ్చైనా సరే, మరి ఎలా చేస్తారనేది ఆ మెకానిజం, ఆ యంత్రాంగం చేయాలి. చేసేసి రాష్ట్ర ప్రభుత్వ పాలనా సంస్కరణలు మాత్రం తక్షణం జరగకపోతే మాత్రం ఈ పాలన సుపరిపాలన అనేది భారత్లో సాధ్యం కాదండి. కేంద్రం ఏ స్కీమ్ అయినా పెట్టండి, అమలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలే కదా. ఉదాహరణకి మొన్న పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మీద, రేషన్ పథకం మీద కాగ్ ఏం చెప్పింది? 65,000 కోట్ల
రూపాయలు వృధాగా లీకేజ్ ఉందని చెప్పింది. ఎక్కడి నుంచి వస్తుందండి లీకేజీ? రేషన్ షాపుల్లో కదా, మీకు రేషను దీంట్లోకి వెళ్తుంది కదా. అంటే అది నిజంగా వాడికి వెళ్లకుండా బయట పబ్లిక్ మార్కెట్లోకి వెళ్ళిపోతుంది రేషన్ సరుకులు. ఇవన్నీ ఎవరు చేయాలి? రాష్ట్ర ప్రభుత్వాలు జరపాలి. డిజిటలైజేషన్ జరగాలి, టెక్నాలజీ రావాలి, లూప్ హోల్స్ అని తగ్గించాలి. ఇది చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలి. ఎలా దీనికి సాధ్యమేంటో నాకు అర్థం కావట్లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం ఏం ముందుకు ఒక అడుగు ముందుకేసినా రాష్ట్ర ప్రభుత్వం అరడుగు కూడా ముందుకు ఎగిపోతే మాత్రం పాలనా సంస్కరణలు అమలు అనేది మాత్రం బహు కష్టం. చూద్దాం, ఇది ఒక బ్రెయిన్ స్టార్మింగ్ జరగాలి. దీని మీద చర్చ కూడా మొదలవ్వాలి ప్రజల్లో కూడా. ప్రతి రాష్ట్రంలో కూడా ఈ పాలనా సంస్కరణ రావాలనేది ఒక ఉద్యమంలాగా చేపట్టగలిగినప్పుడే అంతిమంగా అది ప్రజలకు ఉపయోగపడుతుంది. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.